మనం అనుకున్నట్టు మహాభారతంలో మెయిన్ విలన్ దుర్యోధనుడు అనుకున్నాం. నేను పూర్తి మహాభారతం చదివిన తర్వాత తెలిసింది మెయిన్ విలన్ ఎవరంటే ధృతరాష్ట్రుడు. ఎందుకంటే దుర్యోధనుడు పాండవుల మీద ఉన్న అసూయ బయటకు వెళ్ళగక్కుతాడు. కానీ ఈ ధృతరాష్ట్రుడు మాత్రం పైకి మంచివాడిలా నటించి లోపల మాత్రం తన కొడుకులకు రాజ్యాధికారం దక్కాలనుకునే దుష్టమైన మన ప్రవృత్తి కలిగినవాడు ఈ ధృతరాష్ట్రుడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇప్పుడు ధృతరాష్ట్రుడి పుట్టుక చూస్తే విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత రాజ్యం రాజులనేది అవుతుంది. భీష్ముడు శపథం వల్ల పెళ్లి చేసుకోలేదు. అప్పుడు సత్యవతీదేవికి భీష్ముడు సలహా మేరకు సత్యవతీదేవి తన కొడుకు అయిన వ్యాసుని తలుచుకుంటుంది. తన తల్లికి ఇచ్చిన వరం వల్ల వ్యాసమహర్షి ప్రత్యక్షమవుతారు. అప్పుడు అన్నీ తెలిసిన వ్యాసమహర్షి ఒక వ్రతం చేయమని చెప్తారు. పూర్తి అవగానే సంతానం ప్రసాదిస్తా అని అంటారు. వ్రతం పూర్తి అవగానే అంబిక అంబాలికలు ఒక్కొక్కరిగా వ్యాసును ముందుకు వెళ్తారు. ఆయన తేజస్సు చూసి అంబిక కళ్ళు మూసుకుంటుంది. అందుకు గాను అంధుడైన ధృతరాష్ట్రుడు పుడతాడు. అంబాలికకు పాండురాజు పుడతాడు. ఇంకొకసారి అంబికను వెళ్ళమనగా ఆమె తన దాసిని పంపుతుంది. ఆమెకి విదురుడు జన్మిస్తాడు. అలా ముగ్గురు సంతానం కలగగా పెద్దవాడు గుడ్డివాడవడంతో రాజ్యాధికారం పాండురాజుకు వస్తుంది. కానీ తన అన్నకు పెద్దపీట వేసి ధృతరాష్ట్రుడిని రాజుగా కూర్చోబెడతాడు. ఆయనకు గాంధారితో వివాహం అవుతుంది. తన భర్త కోసం ఆమె కూడా కలకు గంతులు కట్టుకొని తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకుంటుంది. నా ఉద్దేశంలో మాత్రం అది తప్పు అని అంటాను. కారణం తండ్రి ఎలాగో చూడలేడు. తల్లి అయినా పిల్లలు చేసేది వినడం కంటే చూసి ఉంటే ఇంకొంచెం గట్టిగా మందలించి పాండవుల మీద అసూయ కొంచెమైనా తగ్గి ఉండేదని నా అభిప్రాయం మాత్రమే. కొద్ది రోజులకు వరాల వల్ల పంచబాణువులలో మొదటివాడైన ధర్మరాజు జన్మిస్తాడు. అదే సమయంలో గాంధారి చాలా కాలం నుండి కడుపుతో ఉన్న తనకు పిల్లలు మొదట పుట్టలేదని అసూయతో తన కడుపుని కొడుతుంది. అప్పుడు కడుపులోంచి ఒక మాంసపు ముద్ద కింద పడుతుంది. అది చూసి అందరూ విచారిస్తుండగా అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఆ మాంసపు ముద్దని 100 నేతికొండల్లో భద్రపరుస్తారు. అందులో నుండి 100 కౌరవులు వస్తారు.